హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యశోస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వారం మా అత్తయ్య మామయ్య కూడా ఇంటికి వచ్చారు. సో బాబుకి పిజ్జా అంటే ఎలాగూ ఇష్టము, అత్తయ్య కూడా ఇష్టం. అందుకే బయట నుండి ఆర్డర్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే పిజ్జా చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా ఇంతకుముందు చాలాసార్లు ట్రై చేసా పిజ్జా, చాలా బాగా వస్తుంది. అందుకే ఇంట్లోనే చేయాలి అనిపించింది. యాక్చువల్గా ఆర్డర్ చేయడం ఈజీనే, ఫాస్ట్గా అయిపోతుంది, పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంట్లో చేసుకునే ప్రాసెస్లో ఒక ఫన్ ఉంటుంది. నేను మిగతా వ్లాగ్స్లో చెప్తున్నట్టు ఆ ప్రాసెస్, కుకింగ్ ప్రాసెస్ అనేది నాకు చాలా మంచి థెరపీ లాగా అనిపిస్తుంది. అందరం కిచెన్లో ఉంటాం, మాట్లాడుకుంటూ, టేస్ట్ చూస్తూ, టైం స్పెండ్ చేస్తూ, జోక్స్ చేసుకుంటూ, ఇలా టైం ఎలా గడిచిపోతుందో తెలీదు. ఫస్ట్ అయితే అత్తయ్య వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి నాకు ఇచ్చారు. నేను ఈలోగా డో ప్రిపేర్ చేసుకుంటున్నా పిజ్జా బేస్ కోసం. అసలు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఈ మధ్య రోజులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో? జాన్ వచ్చింది అనిపించే లోపే అప్పుడే జూన్లో ఉన్నాం మనం. జూన్లో కూడా హాఫ్ మంత్ అయిపోయింది ఆల్రెడీ. మండే వస్తుంది, బ్లింక్ చేస్తే ఫ్రైడే వచ్చేస్తుంది. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ చాలా పెద్దగా అనిపించేవి. ఇప్పుడు 1 మంత్ కూడా 1 వీక్ లాగా అయిపోతుంది. మా బాబుకి హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇన్ని రోజుల హాలిడేస్ ఎలాగబ్బా అనిపించింది. బట్ ఇంత ఫాస్ట్గా అయిపోయాయో అప్పుడే స్కూల్స్ కూడా రీఓపెన్ అయిపోయాయి. అందుకే మధ్యలో చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలు బిహేవియరే మారిపోతుంది. మా బాబు అయితే పొద్దున్నుంచి ఫుల్ బిజీ. అత్తయ్య మామయ్య అంటే బాబుకి చాలా ఇష్టం. సో ఇల్లు మొత్తం తిప్పి చూపించడం, ఎక్కడ ఏవి ఉన్నాయో చూపించడం, ఇది కొత్తది అది కొత్తది అని చూపించడం, కమ్యూనిటీ మొత్తం తిప్పడం, ఇలా వాడి ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది. మనం కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే టైం ఎలా గడిచిపోతుందో తెలీదు కదా. యాక్చువల్గా పిజ్జా మేకింగ్ ఎంటైర్ ప్రాసెస్లో ఈ పిండి ప్రిపేర్ చేసుకోవడమే టైం పడుతుంది. దీనికి తప్ప మిగతా అంతా ప్రాసెస్ చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మనకేమో ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోవాలి అనుకుంటాం కదా. ఫుడ్ ఇన్స్టెంట్గా అయిపోవాలి, షాపింగ్ ఇన్స్టెంట్గా అయిపోవాలి, డెలివరీ ఇన్స్టెంట్గా అయిపోవాలి, ఇలా. కానీ కొన్ని థింగ్స్ స్లోగా జరిగితేనే బాగుంటాయి. లైఫ్ కూడా అంతే. ప్రతి ప్లాన్ వెంటనే వర్కౌట్ అవ్వకపోయినా పర్లేదు, కొంచెం టైం తీసుకుని ఆ టైంని ఎంజాయ్ చేస్తూ మన ప్రయత్నం మనం పర్ఫెక్ట్గా చేస్తే ఆ పని ఎలా అయినా సరే మంచిగానే అవుతుంది. ఏమంటారు? నేను పిజ్జాని వీటితో కూడా ట్రై చేశా, గోధుమ పిండితో. కానీ ఇప్పుడైతే మైదాతో చేస్తున్నా, ఎందుకంటే వీటితో చేసినప్పుడు అందరికీ పెద్దగా నచ్చలేదన్నమాట. ఆబ్వియస్లీ మైదాతో చేసిందే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈసారి మైదాతోనే కానిచ్చేస్తున్నా. నేను ఈస్ట్ కూడా వాడట్లేదు ఇప్పుడు, ఓన్లీ కర్డ్ అండ్ ఆయిల్తోనే కలుపుకున్నా. అందులో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేశాను పిండిని. దాన్ని చపాతీలాగా ఇలా చేసుకొని పాన్ మీద పెట్టుకున్న తర్వాత ఫోక్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటే యూనిఫామ్గా అది మంచిగా కాలుతుంది. నేను థిన్ క్రస్ట్ పిజ్జా చేస్తున్నా, సో ఎక్కువ మైదా పట్టకుండా ఈజీగా డైజెషన్కి కూడా ఉంటుంది అని చెప్పేసి చాలా తక్కువ పిండితోనే చేస్తున్నా ఈచ్ పిజ్జా. నాకు ఇలా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. లైఫ్లో ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తూనే ఉండాలి, లేకపోతే బోర్ కొట్టేస్తుంది కదా. మీకు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనిపిస్తే వెంటనే స్టార్ట్ చేసేయండి. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ పర్ఫెక్ట్ టైం ఎప్పటికీ రాదు. వాకింగ్ స్టార్ట్ చేయాలా, డాన్స్ నేర్చుకోవాలా, స్విమ్మింగ్ ట్రై చేయాలా, కుకింగ్ వీడియోస్ చేయాలా, ఏదైనా సరే జస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ ఫన్నీగా ఉన్నా పర్లేదు, అందరూ ఫస్ట్ డే బిగినర్స్ మాత్రమే అయి ఉంటారు. సో నిదానంగా మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటే డెఫినెట్గా ఏ స్కిల్ స్టార్ట్ చేసినా దానిలో మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే పిజ్జా సాస్ అప్లై చేసుకొని పిజ్జా టాపింగ్స్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పన్నీర్, క్యాప్సికమ్, చెర్రీ టొమాటోస్, ఆలివ్స్, ఇంకా చీజ్ యాడ్ చేస్తున్నా. ఇంకా కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ నాకు అట్ ద మూమెంట్ లేదు కాబట్టి ఓన్లీ ఈ వెజిటబుల్స్తో కానిచ్చేస్తున్నా. చీజ్ కూడా కొన్ని పిజ్జాస్కి ఎక్కువ, కొన్ని పిజ్జాస్కి నార్మల్గా యాడ్ చేస్తున్నా. సో ఎవరికి ఏది నచ్చితే అది తింటారు అని. ఈవెన్ కొన్ని పిజ్జాస్కి తందూరి బేస్ కూడా యాడ్ చేసా పిజ్జా సాస్తో పాటు. కొంచెం ఎడిషనల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట దానివల్ల. సో నాకైతే అది చాలా నచ్చుతుంది, తందూరి పన్నీర్ లాగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆరిగానో ఇంకా
సీజనింగ్ యాడ్ చేస్తున్నా, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నా. ఇలా అన్నీ కలిసి ఉంటే పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. మన లైఫ్ కూడా అంతే కదా, అన్ని ఎమోషన్స్ కలిసి ఉన్నప్పుడే దానికి ఒక పర్ఫెక్ట్ రెసిపీ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఏమంటారు? ఇంతకీ మీ ఫేవరెట్ టాపింగ్ ఏంటి? కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. యాక్చువల్గా ఫుడ్ గురించి మాట్లాడుతూ పోతుంటే నెవర్ ఎండింగ్ టాపిక్ ఇది. ఫ్యామిలీ రెసిపీస్ కొన్ని చాలా స్పెషల్గా ఉంటాయి కదా. మన అమ్మమ్మకి ఒక స్పెషల్ వంటకం ఉంటుంది, అండ్ మన అత్తయ్య వాళ్ళకి ఒక స్పెషల్ వంటకం, మన అమ్మకి ఒక స్పెషల్ వంటకం. ఇలా రెసిపీస్ సేమ్ నేర్చుకున్నా సరే టేస్ట్ అయితే సేమ్ రాదు. ఇది ఎందుకు అర్థం కాదు, కానీ మేబీ ఆ లవ్ ఇంగ్రీడియంట్ డిఫరెన్స్ ఉంటుందేమో వాళ్ళకి మనకి. ఇక్కడైతే పిజ్జా రెడీ అయిపోయింది. నేను చేసింది థిన్ క్రస్ట్ పిజ్జా కాబట్టి కొంచెం హార్డ్గా ఉంది, క్రిస్పీగా ఉంటుంది. యాక్చువల్గా మొత్తం అన్ని వెజిటబుల్స్ ఈవెన్గా కుక్ అయ్యి ఆ చీజ్ ఫ్లేవర్తో, ఆ టాపింగ్స్తో వేరే లెవెల్లో ఉంది. మా అందరికీ అయితే చాలా చాలా నచ్చేసింది. మా బాబుకి, అత్తయ్యకి అయితే చాలా ఇష్టం పిజ్జా. సో వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేసారు ఇక్కడ. ఈరోజు ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే భలే వర్షం పడింది. చాలా మంచిగా టర్న్అవుట్ అయిపోయింది క్లైమేట్ అంతా. అండ్ ఈ క్లైమేట్లో పిజ్జా తింటున్నామంటే ఇంకా ఆలోచించండి ఏ రేంజ్లో ఎంజాయ్ చేసి ఉంటామో. కొంచెమే డ్రిజిల్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ, వర్షం టోటల్గా ఆగిపోలేదు. సో మేమైతే డిన్నర్ అయిపోయాక కాసేపు టెర్రస్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఈ క్లైమేట్ని అనేసి పైకైతే వెళ్ళిపోయాం. ఈలోపు బాబు అక్కడ వాటర్ స్టోర్ అయితే ఆ వాటర్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఇలా కూర్చొని ఈ మంచి క్లైమేట్లో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత టైం అయినా సరిపోదు కదా. అత్తయ్య మామయ్యతో, ఇంకా మా హస్బెండ్తో, బాబుతో ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. వీకెండ్స్ ఇంతకంటే పర్ఫెక్ట్ డేట్ నైట్స్ ఏముంటాయి చెప్పండి. ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేయడం, అందరం కలిసి భోంచేయడం, ఇలా కబుర్లు చెప్పుకోవడం, దట్టు ఇలాంటి క్లైమేట్లో. ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. నెక్స్ట్ డే లంచ్కి ఇంకొంచెం ఏదైనా స్పెషల్గా చేద్దాం అనిపించింది. అత్తయ్య మామయ్య ఎలాగో వచ్చారు కాబట్టి లంచ్కి వెజిటబుల్ బిర్యానీ, వెజిటబుల్ కూర్మా, రైతా చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మా బాబుకి ఇష్టం, ఇంకా మా అందరికి కూడా చాలా ఇష్టం. సో నేనైతే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి స్పైసెస్ యాడ్ చేస్తున్నా. నేనైతే ఇందులోకి బిర్యానీ ఆకు, కాజు, ఇంకా నార్మల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుంటున్నా. ఈ స్పైసెస్ ఫ్రై అవుతున్న స్మెల్ నాకు చాలా ఇష్టం. ఇల్లంతా ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కదా. కిచెన్ అంతా స్మెల్ వస్తుంటే కుకింగ్ చేయాలనే మూడ్ కూడా డబుల్ అయిపోతుంది. ఇందులోకే నేను ఇలాచీ కూడా దంచుకొని యాడ్ చేస్తాను. సో అది ఎక్స్ట్రా ఆర్డర్ అండ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది రెసిపీకి. చాలా బాగుంటుంది కదా ఇలాచీ ఫ్లేవర్. నాకైతే చాలా ఇష్టం. ఏ రెసిపీ చేసినా దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది ఈ ఫ్లేవర్. ఈ స్పైసెస్ అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నా. అవి కూడా కాస్త గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కుకింగ్లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనమేమో అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి అనుకుంటాం, కానీ అలా చేస్తే టేస్ట్ ఉండదు. ఏదైనా ఓపిక్గా దాని మీద శ్రద్ధ పెట్టి చేస్తేనే రెసిపీ మంచిగా టర్న్అవుట్ అవుతుంది. లైఫ్లో కూడా కొన్ని థింగ్స్ ఇలానే ఉంటాయి కదా. మనం ఏదైనా స్టార్ట్ చేస్తే రిజల్ట్ వెంటనే కనిపించాలి అనుకుంటాం. వెయిట్ లాస్ అయినా, లేకపోతే కొత్త స్కిల్ నేర్చుకోవడం అయినా, ఏదైనా సరే. వాకింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ నుంచే డిఫరెన్స్ కనిపించాలి, ఈవెన్ నెక్స్ట్ డే నుంచే కనిపించాలనుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. హెల్తీ ఫుడ్ తింటే 2 డేస్లో ఎనర్జీ డబుల్ అయిపోవాలి. సేవింగ్ స్టార్ట్ చేస్తే 1 మంత్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోవాలి. ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి అని. కానీ మోస్ట్లీ అలా జరగదు. స్మాల్ స్టెప్స్ అక్యుములేట్ అయితేనే, కన్సిస్టెన్సీ ఉంటేనే, పేషెన్స్ ఉంటేనే ఆ టార్గెట్ అనేది ఈజీగా సఫిషియెంట్గా రీచ్ అవ్వగలం. హానెస్ట్గా చెప్పాలంటే నాకు పేషెన్స్ కాస్త తక్కువే. అన్నీ ఫాస్ట్గా అయిపోవడానికే ప్రిఫర్ చేస్తా. అందుకే కొన్నిసార్లు ఇలాంటి స్లో డేస్ని ప్రిఫర్ చేస్తాను. అట్లీస్ట్ వీకెండ్స్ ఆర్ ఎప్పుడైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు ఇలా స్లో కుక్ చేయడానికి, స్లోగా పనులు చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తా. ఇలాంటి స్లో డేస్ చాలా అవసరం అనిపిస్తుంది. మార్నింగ్ హరీ లేకుండా టీ తాగడం, స్లోగా లేవడం, ఫ్యామిలీతో బ్రేక్ఫాస్ట్ చేయడం, ఈవినింగ్ వాక్కి వెళ్ళడం, లేదా ఏదైనా చిన్న విషయాలు స్లోగా చేసుకోవడం. ఇలాంటి డేస్ తర్వాత మైండ్ చాలా లైట్గా అనిపిస్తుంది.
ఇప్పుడైతే పన్నీర్ని స్లైసెస్ చేసుకుంటున్నా. ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నా. నాకు పన్నీర్ చాలా ఇష్టం, ఈవెన్ మా బాబుకి కూడా. పన్నీర్ని బిర్యానీలో యాడ్ చేసిన, పన్నీర్ స్టార్టర్గా అయినా ఎలా అయినా సరే పన్నీర్ అయితే బాగా నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే వీటిని స్లైసెస్ చేసుకొని మన ఆనియన్స్ అండ్ చిల్లీస్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడే టర్మరిక్ కూడా యాడ్ చేసా, పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా. నేను ఎక్కువ మసాలా యూస్ చేయను, అందుకే కాస్త చూసుకొని యాడ్ చేసుకుంటా. జస్ట్ 1 స్పూన్ మ్యాక్సిమం అంతే. అసలు ఈ స్పైసెస్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, ఇంకా మన ఆకలిని డబల్ చేస్తుంది. అసలు ఈ స్మెల్కి మా బాబు అయితే ఇప్పటికొక 5 టైమ్స్ అడిగాడు, ఇంకా ఎంతసేపు పడుతుంది అని. కోర్స్ నాకు కూడా అలానే ఉందనుకోండి. దీన్నైతే బాగా కలుపుకొని కాసేపు ఫ్రై అయ్యేలాగా ఒక 5 మినిట్స్ వదిలేస్తాను. వెజిటబుల్ బిర్యానీ అన్నాక వెజిటబుల్స్ లేకుంటే ఎలా? సో నెక్స్ట్ అయితే వెజిటబుల్స్ని కుక్ చేసుకుందాం. నేను ఆలు ఇంకా క్యారెట్ ఇంకా గ్రీన్ పీస్ బఠానీ యాడ్ చేసుకుంటున్నా. బీన్స్ కూడా యాడ్ చేసేదాన్ని, బట్ దొరకలేదు నాకు ఆ రోజు. సో ఈ 3 వెజిటబుల్స్ని కుక్ చేసుకోవాలి. నేనైతే 3 విజిల్స్ వరకు పెడతాను. బిర్యానీ అనుకున్నా సరే, అది మసాలా ఉంటుంది అన్నా సరే, నేను వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేయడానికే ప్రిఫర్ చేస్తా. సో టేస్ట్కి టేస్ట్, ఇంకా హెల్త్ కూడా ప్లస్ అవుతుంది. ఫస్ట్ అయితే వెజిటబుల్స్ని కుక్ చేసేసుకుంటున్నా. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తాను. ఈ లోపల బిర్యానీ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. నేను ఆల్వేస్ ప్రియా బిర్యానీ పేస్ట్నే యూస్ చేస్తాను. చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను మిగతా లైక్ పౌడర్స్ ఇవి కూడా యూస్ చేశా, కానీ ఇంత పర్ఫెక్ట్గా బిర్యానీ వచ్చేది ఈ పేస్ట్తోనే. నేనైతే ఇక్కడ 1.5 ప్యాకెట్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నా. మీరు ఇన్ కేస్ మసాలా ఎక్కువ తినేలాగైతే 2 ప్యాకెట్స్ వరకు యూస్ చేయొచ్చు. నేను ఈ మొత్తం క్వాంటిటీ 1 kg రైస్కి యూస్ చేస్తున్నా. నెక్స్ట్ పుదీనా కూడా యాడ్ చేస్తున్నా. పుదీనా స్మెల్ అయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా. కొన్నిసార్లు ఇంట్లో ప్లాంట్స్ పెట్టుకోవడం కూడా మన మూడ్ని ఎలివేట్ చేస్తుంది. నేనైతే చాలా పెద్ద ప్లాంట్ లవర్. ఇంట్లో చాలా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉంటాయి, ఈవెన్ బయట కూడా. మీకు కూడా ప్లాంట్స్ అంటే ఇష్టమేనా? కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు కర్డ్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నా. దీన్ని మొత్తం ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టేస్తాను. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత 5 to 10 మినిట్స్ బాయిల్ అయితే ఒక మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. వెజిటబుల్స్ కుక్ అయ్యే లోపల వెజ్ కుర్మా అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకుంటా. ఇందులోనే క్యాష్యూ, ఆనియన్, టమాటో ఇవి బాగా ఫ్రై చేసుకొని ప్యూరీ చేసుకుంటాను. నేను యాక్చువల్గా షాజీరా ఇంకా చెక్క, లవంగం ఇవి కూడా యాడ్ చేసేసుకుంటాను ఇప్పుడే. సో మిక్స్ చేసిన తర్వాత ఒక మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. మనం ఇంట్లో కుక్ చేసుకుంటే అదే ఒక అడ్వాంటేజ్ కదా. మనకి నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, బటర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, స్పైస్ తక్కువ కావాలన్నా, సాల్ట్ తక్కువ కావాలన్నా, ఎక్కువ కావాలన్నా, ఇలా మన టేస్ట్కి తగినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మరి ఇంత ఫుడ్ తింటుంటారు, ఇంత మసాలా తింటుంటారు, ఇన్ని డెజర్ట్స్ తింటుంటారు, మరి డైట్ ఎప్పుడు చేస్తారు అంటే రేపటి నుంచి పక్కా చేస్తాం. కోర్స్ ఆ రేపు ఇప్పట్లో స్టార్ట్ అవ్వదనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నా. ఇందులోకి టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 7 మినిట్స్ సిమ్లో అలానే పెట్టేస్తే మనకి ప్యూరీకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. నేను మొత్తంని ప్యూరీకి యాడ్ చేయట్లేదు, కాస్త అలానే పెట్టి కాస్త ప్యూరీ చేసుకుంటున్నా. సో మంచి టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ 2 వస్తాయి. ఇది మెత్తగా అయ్యే వరకు దీన్ని ఇలానే వదిలేస్తాను లిడ్ పెట్టేసి. సో బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే మిక్సీకి వేసేస్తున్నాను.
కొంతమందికి ఇది టెక్స్చర్ ఉంటేనే నచ్చుతుంది, అంటే మిక్సీ చేయకుండా అలానే వదిలేసినా నచ్చుతుంది. కొంతమందికి బాగా మెత్తగా ఉంటేనే నచ్చుతుంది. నాకు రెండూ కలిపి ఉంటే నచ్చుతుంది అనమాట. మీలో ఎంతమంది ఇలా కుకింగ్ అవుతూ ఉండగానే స్టవ్ని ఇంకా సరౌండింగ్స్ని క్లీన్ చేస్తూ ఉంటారు? కమెంట్ చేయండి. నాకైతే ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. యాక్చువల్గా కాల్చుకున్నా కూడా చేతిని చాలా గట్టిగా తగిలింది. జస్ట్ ఒక్క సెకండే ప్యాన్ తగిలింది, కానీ బాగా బొబ్బు వచ్చేసింది. యాక్చువల్‌గా అలా స్టవ్ మీద ఏవన్నా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోకూడదు అని కూడా అంటారు. ఎందుకంటే ఆల్రెడీ స్టవ్ హీట్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు మనం తడిగా ఉన్న క్లాత్‌తో ఏదైనా తుడిచినా, లేకపోతే వాటర్ తగిలినా ఆ స్టవ్ ఇన్ కేస్ గ్లాస్ వేర్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు వస్తున్న మ్యాట్ స్టవ్స్, నేను యూజ్ చేసిన స్టవ్స్ ఇలాంటివి కూడా మనం అది హీట్‌గా ఉన్నప్పుడు దాని మీద వాటర్ పోయడం, ఇలా చల్లని ఐటెమ్స్‌ని యూజ్ చేసి క్లీన్ చేయడము చేయకూడదు. ఈ అలవాటునైతే తగ్గించేసేయాలి. ఇప్పుడైతే నేను అన్ని పౌడర్స్ యాడ్ చేసేస్తున్నా. ధనియా పౌడర్, జీరా పౌడర్, కోకోనట్ పౌడర్, గరం మసాలా ఇలా అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ పసుపు యాడ్ చేశా కాబట్టి ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నా. యాక్చువల్‌గా కుకింగ్ వీడియోస్ చూస్తే ఏ రెసిపీస్ అయినా చాలా సింపుల్‌గా కనిపిస్తాయి. బట్ మనం కుక్ చేసేటప్పుడే తెలుస్తుంది అది ఎంత టైం పడుతుంది, ఎన్ని వెజిటబుల్స్ పడతాయి, ఎన్ని ఐటెమ్స్ కొనాలి, దీనికోసం గ్రాసరీ లిస్ట్ ఎంత పెద్దది షాపింగ్ చేయాలి, ఇంకా మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి ఎన్ని డిషెస్ సింక్‌లో ఉంటాయనేది. కుక్ చేసేదేమో ఈజీగానే అయిపోతుంది. బట్ ఆ తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం, కిచెన్‌ని క్లీన్ చేసుకోవడం, ఇంకా పెద్ద స్ట్రగుల్ ఏంటంటే కిచెన్‌లో ఆ సింక్‌లో ఉన్న ఆ యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసుకోవడం. ఇది పెద్ద స్ట్రగుల్. ఈరోజు కూడా క్లైమేట్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. యాక్చువల్‌గా మధ్యాహ్నం 1 అవుతుంది. బట్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మొత్తం మబ్బులు పట్టేసి చాలా ప్లెజెంట్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అసలు సమ్మర్ అన్న ఫీలింగే లేదు, ఆ రేంజ్‌లో ఉంది. నిన్న పడిన వర్షం ఎఫెక్టో ఏమో కానీ క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో, ఇప్పుడు కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి. వెజిటబుల్స్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ కుక్కర్‌లో పెట్టేశాను. సో, దీనిలోకి వెజిటబుల్స్ యాడ్ చేసేసుకుంటున్నా. నేను వెజిటబుల్స్‌ని కూర్మాలోకి అండ్ బిర్యానీలోకి రెండిటికి యాడ్ చేసేస్తున్నా. సో, రైస్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇందులోకే మనం చేసుకున్న బిర్యానీ గ్రేవీ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్‌లో యమ్మీ యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఫైనల్ టచెస్. మన కుర్మాకి అండ్ రైతా కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. సో, ఇప్పుడైతే కసూరి మేతి యాడ్ చేసేసుకుంటున్నా కుర్మాకి. ఇది యాడ్ చేసే ఒక ఫైనల్ టచ్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇందులోకి నేను బటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. బటర్ అనేది ఆప్షనల్, బట్ ఒక మంచి కన్సిస్టెన్సీని, మంచి టేస్ట్‌ని యాడ్ చేసేస్తుంది. మొత్తం మన రెసిపీకి ఎలివేట్ చేసేస్తుంది. ఇన్ని వంటలు చేస్తున్నా మధ్యలో ఇదేంటి అని చూస్తున్నారా? ఇదొచ్చేసి సామలు. ఇన్ని డిషెస్ ఉన్నా మా మామయ్యకి మాత్రం ఓన్లీ హెల్తీ డిషెస్ మాత్రమే నచ్చుతాయి. సో, మా మామయ్య కోసం సపరేట్‌గా ఇక్కడైతే సామలు చేసేస్తున్నా. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మొత్తం. ఈలోగా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా నేను. బై ద వే, మీకు కుకింగ్‌లో ఏది డిఫికల్ట్ అనిపిస్తుంది? చాపింగా, కుకింగా, క్లీనింగా? నా ఓటైతే క్లీనింగ్‌కి. ఎందుకంటే వెజిటబుల్స్ చాప్ చేసుకుంటున్నా, కుకింగ్ చేస్తున్నా అదొక మంచి ఫీల్‌తో చేస్తాం. బట్ క్లీనింగ్ వచ్చేసరికి తిన్న తర్వాత ఆ బద్ధకమో లేకపోతే ఏంటో తెలీదు కానీ అబ్బా! ఇంత క్లీన్ చేయాలా అనిపిస్తుంది. సో, ఇప్పుడైతే రైతా ప్రిపేర్ చేసేసుకుంటున్నా. సో, రైతా నేను ప్యాకెట్ పెరుగుతో చేస్తున్నా అనమాట. ఎందుకంటే ఒక మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అందుకోసం. సో, ఇందులోకి కొంచెం లైట్‌గా పాలు యాడ్ చేసేసాను. బట్ అప్పుడే గుర్తొచ్చింది జీరా పౌడర్ అయిపోయింది అని. సో, నేను ఇక్కడ జీరా ఫ్రై చేసుకుంటున్నా. ఇందులోకే వాము కూడా యాడ్ చేశా.
సో మనం మజ్జిగలోకి యాడ్ చేసుకున్నా, లేకపోతే లెమన్ సోడా చేసుకోవాలన్నా, లేదంటే ఇలా రైతాకి యాడ్ చేసుకోవాలన్నా ఇది మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ని ఇస్తుంది. అంతేకాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిది, డైజెషన్ని ఎన్హాన్స్ చేస్తుంది. కర్డ్లోకి ఆనియన్స్ ఇంకా జీరా పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నా. ఇందులోకి మనం కావాలంటే కీరా, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మాకు ఇలానే నచ్చుతుంది. సో రైతా అయితే రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, సర్వింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. అన్నీ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ టచెస్ వచ్చేసి అన్నిట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవడం. రైతాలోకి ఇంకా కూర్మాలోకి, బిర్యానీలోకి ఆప్షన్ లేదనుకోండి, సో వీటిలోకి కొత్తిమీర యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాం. ఈలోగా కిచెన్ కూడా క్లీనింగ్ చేసేసుకుంటున్నాం. ఒకసారి కిచెన్ నుండి బయటికి వెళ్తే ఇంకా నైట్ వరకు కిచెన్లోకి రాకూడదు, అలా ఉండాలి. సో అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయాయి, నేను సర్వ్ చేసేస్తున్నా. కూర్మా ఇంకా రైతా యాడ్ చేసుకొని బిర్యానీ కూడా సర్వ్ చేస్తున్నా. అసలు ఒక్కొక్కటి లిడ్ ఓపెన్ చేస్తుంటేనే సూపర్ స్మెల్ వస్తుంది, చూస్తుంటేనే స్మెల్ పీలుస్తుంటేనే పొట్ట నిండిపోతుంది, అంత మంచిగా వచ్చింది. అత్తయ్యకి, బాబుకి ఇంకా మా హస్బెండ్కి బిర్యానీ చాలా బాగా నచ్చింది. మా మామయ్య కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. హానెస్ట్లీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. కొన్నిసార్లు ఇలా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ తింటే మనం కుక్ చేసిన టైర్డ్నెస్ మొత్తం పోతుంది, అందరికీ నచ్చింది అన్న ఒక ఫీలింగ్ భలే మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. లంచ్ తర్వాత మా బావ, మా హస్బెండ్ సర్ప్రైజ్గా ఇలా మంచి లెమన్ సోడా చేసిచ్చాడు. ఇది నెక్స్ట్ లెవెల్. మొత్తం బిర్యానీ అంతా ఒక ఎత్తు అయితే ఈ సోడా ఒక ఎత్తు, అంత బాగా ఉంది. అవుట్ సైడ్ డ్రింక్స్ కంటే ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటుంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. స్పైసీ లంచ్ తర్వాత చిల్డ్ జీరా సోడా పర్ఫెక్ట్ కాంబో. ఇంత మంచి లంచ్ అయిన తర్వాత ఒక పర్ఫెక్ట్ నాప్ అయితే కంపల్సరీ. సో చిన్న పవర్ నాప్ తీసుకున్న తర్వాత గుర్తొచ్చింది మా బాబు బుక్స్కి కవర్ చేయాలి అని. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఈ బుక్ కవరింగ్ అనేది ఒక మిషన్. యాక్చువల్గా నేను ఈ మధ్య రీల్స్లో కూడా చూసా, కొంతమంది ఇది బిజినెస్ లాగా కూడా చేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాలో ఇలా బుక్స్కి కవర్స్ వేస్తాము అని చెప్పి ఇంత ఛార్జ్ చేస్తున్నారు. భలే మంచి ఐడియా అనిపించింది. కవర్స్, లేబుల్స్, నేమ్ స్టిక్కర్స్ ఇవన్నీ పెట్టేసరికి నడుమైతే పట్టేసింది. చిన్నప్పుడు మా నాన్న చేసేవాడు ఇదంతా, బుక్స్కి కవర్స్ చేయడం ఎంత శ్రద్ధగా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. అవన్నీ గుర్తొస్తాయి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు. అసలు చిన్నప్పుడు కొత్త బుక్స్ వస్తే ఎంత ఎక్సైట్మెంట్ ఉండేదో కదా. కొత్త ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం, కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, కొత్త టీచర్స్ వస్తారు, ఇలాంటి ఎక్సైట్మెంటే వేరే లెవెల్లో ఉంటుంది. నేనైతే చిన్నప్పుడు ఫస్ట్ డే ఎలా ఉండేవో బుక్స్ లాస్ట్ డే వరకు అలానే మెయింటైన్ చేసేదాన్ని. ఒక చిన్న గీత పడినా భలే బాధేసేది. ఇప్పుడు కిడ్స్కి ఎక్సైట్మెంట్ వేరే థింగ్స్లో ఉంటుందనుకోండి, కానీ స్కూల్ ఓపెనింగ్ ఫీలింగ్ మాత్రం సేమ్ అనుకుంటా. మా బాబు అయితే టూ మచ్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఇన్ని డేస్ హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే కొత్త ఎక్సైట్మెంట్, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్స్ అనుకుంటూ. సో అదండి ఈరోజు మా ఫ్యామిలీ టైం. అండ్ నిన్న పిజ్జా, ఈరోజు బిర్యానీ, ఫుల్ ఫుడ్, ఫుల్ ఫన్. ఇలాంటి డేస్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ తర్వాత గుర్తుండిపోయేది కూడా ఇలాంటి మెమరీసే. లాట్స్ ఆఫ్ కన్వర్జేషన్స్ అండ్ హ్యాపీ మెమరీస్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you guys in the next vlog. Bye.